ఈ ప్రభు దినమున మరి మొట్టమొదటిగా స్తుతులు చెల్లిస్తారు ఒక సహోదరుడు. మరి స్తుతులు చెల్లించాలని ప్రభునామన మనం చేసుకుంటున్నాం. ఆ స్తుతులకు పాత్రుడా యేసయ్యా, నీ ఘనమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచినములన్నీ తండ్రి వెనక పగనక మనందరినీ కూడా కాచి కాపాడి తండ్రి, ఇది నాయన 4339 రోజున నాయన పరిశుద్ధంలో నీ సన్నిధిలో చేరి ప్రభా వేకుజాములు ఆయన నేను స్తుతించి మయపరిచి కనపరిచే భాగ్యాన్ని ఇచ్చినావు తండ్రి. అందును బట్టి మీకు ఎలా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అంతేకాదు తండ్రి, ఇదిగో నాయన ఈ దినం చూడలేక ఎంతో మంది నాయన నీ యందు నిద్రించినారు ప్రభా. అయినా మాకు నాయన ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ఈ దినం నాయన, ఇదిగో తండ్రి ఆరాధన నడిపిస్తున్న బిడ్డలను మరియు తండ్రి నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించమని. ఇదిగో తండ్రి అదే విధంగా తండ్రి నాయన, ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో వచ్చి మేమందరం కూడా స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా. మరి ప్రభాకర్ రావు గారు మరి వెల్చూరు నుండి పాట పాడతారు. ప్రభునామన మనం జాయిన్ అవ్వలేదు. ఓకే. మన మధ్యలో అన్న మర్యాదాస్ అన్న పాట పాడు. అన్నా వదనా అన్న పాట పాడండి. ఓకే. మహిమా నీకి ప్రభు, ఘనత నీకి ప్రభు, మహిమా నీకి ప్రభు, స్తుతి మహిమా ఘనతయు ప్రభావము నీకి ప్రభు, స్తుతి మహిమా ఘనతయు ప్రభావము నీకి ప్రభు, ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకి, నా యేసు ప్రభునకి, మహిమా నీకి ప్రభు, ఘనత నీకి ప్రభు, మహిమ నీకి ప్రభు, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడావే సర్వాధిపతివే, నీ రక్షణ నాకిచ్చితివే, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడావే సర్వాధిపతివే, నీ రక్షణ నాకిచ్చితివే, ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకి, నా యేసు ప్రభునకి, మహిమ నీకి ప్రభు, ఘనత నీకి ప్రభు, మహిమ నీకి ప్రభు, ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం నన్ను విమోచించితివే,
ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. అన్నా వందనా. మంచిది. ఈ సమయంలో మరి చిన్న మాటతో ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. మరి ముంబై నుండి దేవదాన అంకులు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ముందుకు సాగుదాం. ఆరాధన తలంపులు. ఈ దినము మరి ప్రభు దినం గనక మరి మన మధ్యలో ఉన్నటువంటి మార్కాపురం దైవజనులు ప్రభాకర్ రావు అన్న ఆరాధన తలంపులు ఇస్తారు. మీతో శ్రద్ధగా విందాం. అన్న వందనాలు. అన్న ప్రభాకర్ అన్న. వందనాలు. అన్న వందనాలండి. 15 నిమిషాలు ఆరాధన తలంపులు ఇవ్వండి. అన్న వందనాలండి. ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ప్రభు నామంలో వందనాలు. ప్రభు దినమందు మన ఆరాధనకు యోగ్యుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకుందాము. లేఖన సహాయం కొరకై అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండి
మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెను అని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. ప్రభువారు తన ఆత్మ ద్వారా ఈ లేఖన భాగాలు మన కొరకై ఆయన దీవించునుగాక. ప్రియమైన వారులారా, ఆరాధనకు యోగ్యుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, మన పట్ల వెల్లడి చేయబడిన యేసుక్రీస్తు కృపను గురించి పౌలు గారు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా అనే మాట ద్వారా యేసుక్రీస్తు యొక్క కృప మనకు నానా విధములుగా ప్రత్యక్షపరచబడింది. అందులో ఒక మాట ఏమంటే, మనం చదువుకున్న మాటలో, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలను అని మీ నిమిత్తము దరిద్రుడాయన. యేసుక్రీస్తు దేవుని కృపను మన ఎడల ఇలాగ ప్రత్యక్షపరచాడు. మనము ధనవంతులు కావడానికి ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను అనే మాట మనం గమనిస్తున్నప్పుడు, పాపము అపరాధము దేవుని నుండి మనల్ని దూరం చేయగా మన స్థితి, మన గతి మారిపోయింది. మనము ఏదేను వనములో ఆదాము హవ్వల మొదటి స్థితి మనం గమనించినప్పుడు, ఏదైనా తోటలో ఆదాము హవ్వలు ఆజ్ఞను అతిక్రమించక ముందు వారు దేవుని మహిమతో, దేవుని తేజస్సుతో, దేవుని సహవాసంలో, వారు పాపము లేని స్థితిలో దైవ పరిశుద్ధతలో వారు జీవిస్తున్నప్పుడు వారు అత్యున్నతమైన స్థితి కలిగిన వారుగా మనకు కనబడుతున్నారు. దైవిక స్థితి కలిగిన వారుగా ఆదాము హవ్వలు మనకు కనబడుతున్నారు. వారు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి దైవ నియమాన్ని ధిక్కరించి వారు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను వారు కోసివేసి వారు ఆ పండు తిను దినమున వారి జీవితంలో నుండి మనం గమనిస్తున్న చాలా విలువైన సంగతి మనం ఇలా చదువుతాం. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇలా వ్రాయించాడు. 7వ వచనంలో, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. 2వ మాట చూడండి, 10వ వచనంలో, అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. వారు దిగంబరులయ్యారు అనే మాట మనం గమనిస్తాం. దిగంబరత్వము అంటే అర్థం ఏంటంటే కోల్పోవడం. దిగంబరత్వం అంటే అర్థం ఏంటంటే కోల్పోవడం. ఒంటి మీద ఉన్న బట్టలు తీసివేసిన వారిని దిగంబరులు అంటారు. అంటే వస్త్రాలు కోల్పోయారు అని అర్థం. ఆదాము హవ్వలు దేవుని మహిమను, దేవుని తేజస్సును, దేవుని సహవాసాన్ని వారు కోల్పోయినప్పుడు వారు దిగంబరులయ్యారు అని మనం గమనిస్తాం. ఆ దిగంబరత్వాన్ని వారు కప్పుకోవడానికి వారు అంజూరపు ఆకులు ఆశ్రయించారు, సాధ్యం కాలేదు. వారు దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి చెట్ల మధ్యకి వెళ్ళారు, సాధ్యం కాలేదు. అయితే వారు తిరిగి దేవుడే వారిని ప్రేమించి వారిని దగ్గరకు తీసుకొని వారి కొరకు ఒక జంతువును వధించి చర్మపు చొక్కాయలు చేయించి తొడిగించాడు. ఆ చర్మపు చొక్కాయలు చేయించడము దేవుని కృప. ఆ చర్మపు చొక్కాయలు చేయించడము దేవుని కృప. ఆ వధింపబడిన జంతు చర్మము దేవుని కృపను మన జ్ఞాపకం చేస్తుంది.
అర్హత లేని ఆదాము హవ్వలకు ఆయన అర్హతనిచ్చాడు. వారు దేవుని మహిమను కోల్పోయి దిగజారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభువే వారిని దర్శించి వారి దగ్గరికి వెళ్ళి వారిని దరిచేర్చుకొని ఆయన వారి దేహమును కప్పివేసి వారిని తిరిగి నిలబెట్టాడు. అదే వరుస ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రత్యక్షపరచబడిన దేవుని కృప ఏంటి అని అంటే, దేవుడు మానవుని నుండి క్షమించండి, మానవుడు దేవుని నుండి దూరం కావడము, మానవుడు దేవుని నుండి దూరం కావడము అనేది దేవుని కృపను నిరర్థకం చేసుకోవడం. అలాంటి స్థితిలో ఉన్న మనుషులను యేసుక్రీస్తు తన కృప ద్వారా తిరిగి ఆయన మన మధ్యకు మానవుడిగా వచ్చి మనల్ని ఉన్నత స్థితిలోని ధనవంతులు చేశాడు అంటే అర్థం ఏంటంటే ఉన్నత స్థితిలోనికి నడిపించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము ఇలా చెప్తూ ఉంది. చూద్దాం, చూడండి. మనం ఎరిగిన మాట అవసరం కొరకై నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఆయనతో కూర్చుండబెట్టబడిన అనుభవం. రెండవది మనం చదువుతున్నాం, చూడండి. రెండవది మనం చదువుతున్నాము 16వ వచనంలో తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి, తర్వాత మాట మనసులో పెడదాము, దేవునితో సమాధానపరచవలన. దేవునితో సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో జాతి సంబంధంగా మనుషులకు మధ్య ఉన్న వైరమును, దేవునికి మానవులకు మధ్య ఉన్న వైరమును ఆయన కొట్టివేసి సంహరించి ఆయన మనల్ని దేవునితో సమాధానపరచాడు అనే మాట మనం చదువుతున్నాం. దేవునితో సమాధానపరచాడు అంటే మనల్ని దేవునితో ఐక్యపరిచను అనే మాట మనం గమనించాం. దేవునితో ఐక్యపరచడం కంటే భాగ్యం ఏముంది? దాన్నే పౌలు గారు అన్నాడు, మీరు యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రులు. యేసుక్రీస్తు శిలువలో ఆయన హేళన చేయబడి, అవమానపరచబడి, నెట్టివేయబడి, త్రోసివేయబడి ఆయన దరిద్రతను అనుభవించాడు. యేసుక్రీస్తు దరిద్రతను అనుభవించాడు. యేసుక్రీస్తు దరిద్రతను అనుభవించడం అంటే అర్థం ఏంటంటే, సెలవులో యేసు ప్రభు వారు వేసిన కేక ఏలి ఏలి లామా సబక్తాని అనే మాట, అది మనకు దరిద్రతను చూపిస్తుంది. అంటే తండ్రి యొక్క దేవుడు తన ప్రియ కుమారుని చేతిని విడిచిపెట్టాడు. తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి చేతిని విడిచిపెట్టాడు. ఆయన తండ్రి తన కుమారుని చేతిని విడిచిపెట్టి ఆయన పాపాత్ములమై అపరాధులమై నిత్యమైన దేవుని దండనకు కారకులైన మనలను ఆయన తన చెంత కూర్చోబెట్టుకోవడానికి అలాగా ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని కృప కోల్పోయిన దేవుని మహిమను మనకు అనుగ్రహించింది. ఆయన మహిమ అత్యధికమైన విలువైనది. ఆయనతో మనకు కలిగిన సమాధానం, దేవునితో మనకు కలిగిన సమాధానము అది అత్యంత విలువైనది. దాని కొరకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మన ప్రక్కన మన స్థానంలో నిలిచాడు. ఆదాము హవ్వలకు చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించను అనే మాట సారాంశం ఏంటి అనంటే, ఆయన వారితో వారి ప్రక్కన నిలబడ్డాడు. వారు దిగజారిపోయారు. దేవుని స్థానములో నుండి, దేవుని మహిమలో నుండి వారు దిగజారిపోయినప్పుడు తిరిగి వారిని దైవికమైన స్థానంలో ప్రభువు నిలబెట్టడానికి, ఆదాము ద్వారా కలిగిన అపరాధము నుండి సర్వలోక మనుషులను
ఆయన ఉన్నతమైన స్థితిలోనికి ఎత్తడానికి యేసుక్రీస్తు మన కొరకు దరిద్రుడు ఆయను అని చదువుతున్నాం. యోహాన్ రాసిన సువార్త 1వ అధ్యాయం మనకు చెప్తుంది, ఆయన శరీరధారిగా మన మధ్యకి రావడం ద్వారా మనం దేవుని కుమారులుగా తీర్చబడ్డానికి కారణమైంది. శరీరధారి అయ్యాడు అంటే అర్థం ఏంటంటే ఆయన దిగి వచ్చను అని మనం అర్థం చేసుకుంటాం. ఉన్నత లోకంలో ఉన్న దేవుడు మన కొరకై దిగి వచ్చాడు. ఇది మన పట్ల యేసు క్రీస్తు కనపరిచిన కృప. ఈ ఉదయకాల సమయంలో సిలువను మనం చూస్తున్నప్పుడు ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అన్నాడు, అది సిలువ మరణము పొందునంతగా విధేయత చూపన్నాడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో. అంటే సిలువ మరణము అనేది అది మానవుని యొక్క స్థితిని దిగదార్చేది. మానవుని యొక్క స్థితిని దిగదార్చేది. ఆయన ఎందుకు దిగిపోయాడు, ఎందుకు దరిద్రతలోనికి వెళ్ళాడు అనంటే ఆయన మనలో తనతో కూడా హెచ్చు స్థలంలో కూర్చోబెట్టడానికి. కాబట్టి ఉదయకాల సమయం యేసు ప్రభువారి శిలువను మనం చూస్తున్నప్పుడు అందులో కనబరుచున్న దేవుని కృపను మనం చూస్తున్నప్పుడు ఆయన ధనవంతుడై ఉండి మనల్ని తన ధనిక స్థితిలో తన మహిమగల స్థానంలో మనల్ని కూర్చుండబెట్టడానికి, నిలవబెట్టడానికి ఆయన మన స్థానానికి వచ్చి తన స్థానాన్ని మనకు అనుగ్రహించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తును, ఆయన కృపను మనం ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతించి ఆరాధించి ఘనపరుద్దాం. మంచిది ప్రియులారా, మరి చక్కని ఆరాధన తలంపులు ఇచ్చినటువంటి దైవజనునికి వందనాలు. మరి ముఖ్యంగా ఈ వారము చెల్లించిన వారు కాకుండా కొత్త వారు శుద్ధులు చెల్లించాలని ప్రభు నామమున మనం చేసుకుంటున్నాం. దూరస్తుడనని త్రోయక వారసునిగా చేసితివి కదా, దూరస్తుడనని త్రోయక వారసునిగా చేసితివి కదా, భారము పూజేయుటిగాక పరమాసీనుని చేసితివే, భారము పూజేయుటిగాక పరమాసీనుని చేసితివే. ఆరాధింతును నా ప్రభు ఆత్మయు సత్యము తోడనే, నారుణ పాత్రము తీర్చితివే నిన్ను నమ్ముట వలననే, యేసు ప్రభో నిన్ను నమ్ముట వలననే, యేసు ప్రభో. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవ, సర్వాధికారైన మా ప్రభువానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. మహాదేవుడవ తండ్రి, మా రాజువునైనా, మా సృష్టికర్తవు నా ప్రభువానికి స్తోత్రములు తండ్రి. సమీపింపరాని తేజస్సులోనైనా అత్యున్నత సింహాసనమందు ఆసీనుడవయుండి నా తండ్రి, దూతల చేతను పెద్దల చేతను జీవుల చేతను మరి మా ప్రభువా నిరంతరము పరిశుద్ధులుగా ఆరాధింపబడుతున్న మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నా తండ్రి, మరి ఉదయకాలంలో నా తండ్రి మా ప్రభుదిన ముందునైనా నీ సన్నిధిలో ఇలాగున మేమందరము కలుసుకొని మా తండ్రి, ఇదిగోనైనా తండ్రి నీ జీవము గల నామాన్ని మరి మా తండ్రి మేము జ్ఞాపకము చేసుకొని ఈనా నీవు మా పట్ల చేసిన ఉపకారములు మేలు తలపోసుకొనసునైనా నిన్ను ఆరాధించటానికి మరి మా ప్రభువా నిన్ను కీర్తించటానికి తండ్రి, ఈనా నిన్ను మహిమపరచటానికి తండ్రి నీవు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నైనా. అవును మా తండ్రి,
ఇదిగో మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా అన్నావు నేను. ఆయన ధనవంతుడై ఉండి మరి మా ప్రభువా, మరి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయనని మరి మా ప్రభువా లేఖనము ద్వారానైనా నీ దాసుని ద్వారా మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును ప్రభువా తండ్రి, మేము ఈ లోకంలో నా తండ్రి మరి మా ప్రభువా బలహీనులమై ఉండగా, పాపులమై ఉండగా తండ్రి నైనా దరిద్రులమై ఉండగా మరి మా తండ్రి మమ్మల్ని ప్రేమించావు నా తండ్రి. అటువంటి స్థితిలో నుంచి మమ్మల్ని లేవనెత్తడానికి మరి మా ప్రభువా సమస్తము ఉన్న వాడవు తండ్రి. నీవు ధనవంతుడమైన దేవుడవునైనా అటువంటి మరి మా నిమిత్తము మరి మా ప్రభువా దీనుడిగా దరిద్రునిగా మరి మా ప్రభువా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకంలో ప్రత్యక్షమైన తండ్రి, మా పాపములన్నింటినీ తండ్రి నైనా ప్రభువా మా దోషములన్నింటినీ మరి మా ప్రభువా ఆ సిలువలో మరి మా ప్రభువా నీ వీపు పైన మోసుకొని మా తండ్రి ఆ కలువరి కొండపైన మరి మా తండ్రి మా కొరకు తండ్రి అయినా మరి మాకు రావాల్సిన శిక్షను మా తండ్రి నీవు భరించి మరి మా ప్రభువా ఇదిగో తండ్రి మరి మాకు శిక్ష లేకుండా తీసివేసినందుకే నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, నీ గాయముల ద్వారా మా తండ్రి మాకు స్వస్థతనిచ్చావునైనా నీ స్తోత్రములు. నీ పరిశుద్ధ రక్తము ద్వారా మరి మా తండ్రి మాకు మరి మా ప్రభువా తండ్రి పాప క్షమాపణ ఇచ్చావునైనా నీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని నీతిమంతులుగా చేసావునైనా రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా నీ సొత్తుగా నీ జనాంగముగా చేసి తండ్రి నిన్ను ఇలాగున స్తుతించే ధన్యత ఆరాధించే ధన్యత మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా పట్ల ఇన్ని ఉపకారములు ఇన్ని మేలులు చేసిన మా తండ్రి ఏమిచ్చి నీ రుణము తీర్చుకుందమునైనా ఉదయకాలములో ఏమీ లేని వారముగా మా విరిగిన నలిగిన హృదయముతో ఈ కొద్ది స్తుతి ఆరాధన మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఆరాధిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మన మధ్యలో ఉన్నటువంటి మార్కాపురం నుండి సేవకులైనటువంటి ప్రభాకర్ అన్నగారు వాక్యం అందిస్తారు. అన్న 6:15 వరకు అన్న వాక్యం అందిస్తారు. మనం అందరం వీటిలోండి పెద్దగా వినాలని ప్రభు నామమున మనవి చేసుకుంటాం. అన్న ప్రభాకర్ అన్న. వాక్య ధ్యానానికి సహాయకరంగా మనం చదువుకున్న లేఖన భాగాన్ని కొనసాగిద్దాము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయి. మరొక లేఖనాన్ని మనం చదువుకుందాము. మొదటి పత్రిక కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియమైన వారలారా, పోయిన నెలలో మనం కలుసుకున్నప్పుడు ఓ సంగతి మనం ప్రారంభించాము. సిలువను గూర్చిన వార్త అది నశించిపోతున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచు ఉన్న మనకు దేవుని శక్తి అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. సిలువను గురించిన సంగతి ఆంధ్ర బ్రదరన్ సంఘాల్లో సిలువను గురించిన సంగతి ఆంధ్ర బ్రదరన్ సంఘాల్లో మనకు 2 అంశాలకు పరిమితమైంది అని ఆ దినాన మనం ప్రస్తావించుకున్నాం. ఒకటి, ఆదివారము ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి శిలువ వైపు మనం చూస్తాము. 2, సువార్త ప్రకటించడానికి ప్రజలను శిలువ వైపు చూడమంటాం. ఈ 2 పనులు మనం చేస్తూ ఉంటాం.
మనం ప్రభువును ఆరాధించడానికి మనం శిలువ వైపు చూస్తాము. ప్రజలు రక్షించబడ్డానికి శిలువ వైపు చూడండి అని మనం ప్రకటన చేస్తాం. అయితే లేఖనాన్ని మనం గమనిస్తున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు, యేసు ప్రభువారు మనందరి పాప క్షమాపణ కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు ఆజ్ఞాపించిన మేరకు శిష్యులు యేసుక్రీస్తు శిలువను గురించి వారు ప్రకటిస్తూ వెళ్ళారు. వారు ప్రకటిస్తూ వెళ్ళగా సంఘాలు ఏర్పడ్డాయి. శిలువను గురించి ప్రకటించగా సంఘాలు ఏర్పడ్డాయి. సంఘాలు ఏర్పడిన తర్వాత మరలా వారు శిలువను గురించే ప్రకటించారు. అందుకే మనము పత్రికలు మనం చూస్తున్నప్పుడు పత్రికల్లో మనకు పదే పదే మనకు కనబడే దృశ్యము, శిలువ దృశ్యము పదే పదే మనకు ప్రతి పత్రికలో భక్తులు ప్రస్తావించారు. ఎందుకు అనంటే పౌలు గారు ఇక్కడ ఒక రహస్యాన్ని రాశాడు. అదేంటంటే శిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అనుదినము మన విశ్వాస యాత్రా జీవితంలో అపవాది యొక్క కల్పనల నుండి, భ్రమల నుండి మనము తొలగి తప్పించుకోవడానికి దేవుని శక్తి మనకు అవసరం. అది ఎక్కడ ఉంది అనంటే రక్షింపబడుచున్న మనకు శిలువను గురించిన వార్త వినడం ద్వారా మనకు ఆ శక్తి వస్తుంది అని. రోమీలకు రాసిన పత్రికలో అది యూదులనైనా గ్రీసు దేశస్తులనైనా రక్షించుటకు లేక రక్షణ కలుగ చేయుటకు దేవుని శక్తి అన్నారు. రోమా 1:16. మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్తునికి రక్షణ కలుగ చేయుటకు దేవుని శక్తి అని 16వ వచనంలో ఆయన సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను అన్నాడు. సువార్తను గురించి అంటే శిలువను గురించి. శిలువను గురించి నేను సిగ్గుపడవాడను కాను. కారణం ఏంటంటే అది రక్షణ కలుగ చేసే దేవుని శక్తి. మరలా ఆయన సంఘానికి రాస్తూ, కొరింథీ సంఘానికి రాస్తూ మరలా అదే ప్రస్తావించాడు. శిలువను గురించిన వార్త నశించిపోయేవారు వారు అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోలేని వారికి అది వెర్రితనంగా కనబడుతుంది కానీ రక్షించబడుచు ఉన్న మనకైతే అది వెర్రితనం కాదు, అది దేవుని శక్తి అన్నాడు. కాబట్టి శిలువ దగ్గరికి మనం వెళుతూ ఉన్నప్పుడు మనకు దేవుని శక్తి వస్తుంది. బలహీనులైన మనము బలపరచబడతాము అనే పౌలు గారు ఇక్కడ ప్రస్తావించాడు. అందులో భాగంగా గత పాఠంలో మనం యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ప్రభువు మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనం కూడా సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్ధులము అనే దగ్గర మనం ఆగి ఆలోచన చేసి సహోదరుల కొరకై మనము సహకరించాలి, వారికి మనం సహాయపడాలి అనంటే శిలువ వైపు చూడండి అని యోహాను గారు ప్రస్తావించాడు. ఇక్కడ పౌలు గారు కూడా ఆ సంగతి ప్రస్తావించాడు. యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తము దరిద్రుడాయ. ఈ మాట మనకు అర్థం కావడానికి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఇలా అన్నాడు. అది మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము వచనము 7లో ఇలా అంటాడు చూడండి. 6వ వచనంలోనేమో దేవుని స్వరూపము కలిగిన వాడు దేవునితో సమానముగా ఉన్నవాడు అని 6వ వచనంలో అని, దేవుని స్వరూపం కలిగిన వాడు దేవునితో సమానముగా ఉన్నవాడు 7వ వచనంలో మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని
తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అన్నాడు. మనుషుడు, దాసుడు, రిక్తుడు 3 మెట్లు యేసుక్రీస్తు ప్రభువులో మనం చూస్తున్నాం. మనుషుడు, దాసుడు, రిక్తుడు. 4వ మాట మనం ఏం చదువుతున్నామనంటే 8వ వచనంలో ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణం పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అన్నాడు. శిలువ మరణం వరకు దిగజారెను మన భాషలో చెప్పుకుంటే శిలువ మరణం వరకు దిగిపోయాను. దిగజారెను కాదు, దిగిపోయాను. యేసుక్రీస్తు ప్రభువారు దైవ స్వరూపం కలిగిన వాడు శిలువ మరణము పొందినంతగా ఆయన దిగిపోయాడు. దీన్ని ఏమంటారంటే ఉన్నత స్థితి నుంచి ఆయన క్రింది స్థాయి వరకు దిగిపోవడం. ఉన్నత స్థితి నుంచి క్రింది స్థాయి వరకు దిగిపోయాడు. దీన్ని పౌలు గారు కొరింథీ పత్రికలో ప్రస్తావించి ఇది యేసుక్రీస్తు కృప అన్నాడు. అంటే ఉన్నత స్థానం నుంచి మనలను ఆ స్థానానికి తీసుకెళ్ళడానికి, మనం ఆరాధనల భాగంలో జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనల్ని పరలోకమందు కూర్చుండబెట్టడానికి, ఆదాము ద్వారా కోల్పోయిన ఉన్నత స్థితిని తిరిగి మనకు అనుగ్రహించడానికి, ఆదాము ద్వారా కోల్పోయిన దేవుని మహిమలోనికి మనల్ని నడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మన దగ్గరకు వచ్చాడు, మన స్థానానికి వచ్చాడు అన్నాడు. దీన్ని ఎందుకు ప్రస్తావించాడు పౌలు గారు? ఏ కారణం చేత ఇక్కడ ప్రస్తావించాడు అనంటే, మనము 8వ అధ్యాయం మొదటి నుంచి మనం గమనిస్తున్నప్పుడు మనకు సంగతి ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తున్నాడు. చూడండి, ఆ మాటలు నేను చదువుతాను. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీరు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారు, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములో మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచు ఉన్నాం. ఇదియోగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమను తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగు పూర్వం మొదలుపెట్టినో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని వేడుకొంచు. మీలో సంపూర్ణము చేయమని మేము అతని వేడుకొంటిమి. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడల కలిగి ఉన్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగే ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకొనుడి. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను అన్నాడు. ఈ భాగమంతా మనం గమనిస్తున్నప్పుడు పౌలు గారు ఒక సంగతి కొరింథీ సంఘాలకు నేర్పించాలని ఆయన ఇష్టపడుతున్నారు. కొరింథీ సంఘస్థులు ఒక విషయంలో వారు అభివృద్ధి పొందాలి. వారు అభివృద్ధి పొందిన విషయాలు ఏమిటి అనంటే, విశ్వాసమందు అభివృద్ధి పొందారు, ఉపదేశమందు అభివృద్ధి పొందారు, జ్ఞానమందు అభివృద్ధి పొందారు, జాగ్రత్త యందు, ప్రేమ యందు వారు అభివృద్ధి పొందారు. అలాగే
ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందాలి అన్న. ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందాలి. ఏ కృప అనంటే పైన మాసిదోనియా సంఘాల వారికి అనుగ్రహించబడి ఉన్న దేవుని కృప. మాసిదోనియా సంఘాల వారికి అనుగ్రహించబడి ఉన్న దేవుని కృప ఏమిటి అనంటే 2 విషయాలు ఆయన ప్రస్తావిస్తున్నాడు. 2వ వచనంలో ఏమన్నాడంటే, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించరు. ఒకటి, వారు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మాసిదోనియా ప్రాంతంలో ఉన్న సంఘాల వారు స్వజనుల చేత, వారు ప్రభుత్వాల చేత, వారు చాలా తీవ్రమైన శ్రమలు ఎదుర్కొన్నారు. వారు విశ్వాసాన్ని విడిచిపెట్టాలని వారిని బహుహింసల పాలు చేశారు ఆనాడున్న ప్రజలు. ఆ శ్రమలలో వారు సంతోషంతో శ్రమలను ఓర్చుకొని విశ్వాసాన్ని కాపాడుకున్నారు. పౌలు గారు దశలోనికి సంఘానికి రాస్తూ మనకు ఆ మాట ప్రస్తావించారు. వారు శ్రమల వలన విశ్వాసం నుండి చెదరిపోయారేమో అనే ఆలోచన ఆయన కలిగినప్పుడు, వారు చెదరిపోలేదు అని తిమోతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను పరిశీలన చేసి వాళ్ళు విశ్వాసమందు స్థిరంగానే ఉన్నారన్న సంగతి ఆయన వారికి వర్తమానం పంపించారు. శ్రమల ద్వారా వారు పరీక్షింపబడ్డారు. అయితే ఆ పరీక్షలో వారు నిలిచారు. శ్రమలను సంతోషంగా స్వీకరించారు. ఈ సంగతి ముందుగా మన మనసులో పెట్టాలి. అదేంటంటే దేవుని పిల్లలైన వారు, నేటి ఆధునిక క్రైస్తవ సమాజము ఈ విషయంలో మాకు శ్రమలు వద్దు, మాకు శ్రమలు వద్దు. ఎక్కడికి వెళ్ళినా మనం సంఘాల్లో మనకు వినబడే ప్రార్థన ప్రకటనల్లో ఎక్కువ భాగము వారి ఇబ్బంది నుండి తొలగిపోవాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. అది నిరుద్యోగ సమస్య, అది విశ్వాస సమస్య, వివాహ సమస్య, లేక కుటుంబాల్లో ఆర్థిక సమస్యల, ఇలాగ మనం చెప్పుకుంటూ వెళితే ఆరోగ్య సమస్యల, మాకు సమస్యలు ఏవి ఉండకూడదు, లేదు విశ్వాస పరిమాణంలో సంఘానికి ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, శ్రమలు ఎదురవుతున్నాయా, ఇవేవి మాకొద్దు, ఇవేవి మాకొద్దు. ఈనాడు సంఘాల్లో ప్రత్యేకంగా ప్రకటన చేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమన్నానంటే, ప్రభువా సువార్తకు వ్యతిరేకులైన వారిని అందరినీ లేపేయండి అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళొద్దు, మాకు సువార్తకు వ్యతిరేకులు వద్దు, మాకు సువార్త సజావుగా సాగాలి. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, శ్రమలలో విశ్వాసానికి పరీక్ష ఉంది. అందుకే మనం చదువుతున్నాము, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. రకరకాల పద్ధతిలో ప్రభు మనల్ని పరీక్షిస్తూ ఉండగా ఆ పరీక్షలో సంతోషంతో నిలవడం చాలా అవసరం. పరీక్ష లేకపోతే ప్రమోషన్ లేదు, పరీక్ష లేకపోతే ప్రమోషన్ లేదు. ఎంత గొప్ప పరీక్ష పాస్ అయితే అంత పెద్ద ప్రమోషన్. ఇలా చెప్తాను నేను మీకు మనకు అర్థం కావడానికి. అటెండర్ ఉద్యోగానికి జరిగే ఎగ్జామ్ పేపరు, ఐఏఎస్ ఆఫీసర్కి జరిగే ఎగ్జామ్ పేపరు రెండు ఒకటేనండి? అటెండర్ ఉద్యోగానికి జరిగే పరీక్ష చాలా తేలిగ్గా ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్గా వెళ్ళాలంటే ఎన్నో పరీక్షలు, కఠినమైన ప్రశ్నాపత్రాలు ఎదుర్కోవాలి. దానికి తగినట్టే గౌరవం ఉంటుంది. అలాగే విశ్వాస జీవితంలో కూడా ప్రభువు మనల్ని పరీక్షిస్తూ వెళుతూ ఉండగా ఎంత ఎక్కువ పరీక్ష ఎదుర్కొంటే అంత ఉన్నత స్థితికి వెళతాం. ఈ కృపలో వారు నిలిచారు, ఈ కృపలో వారు నిలిచారు. దానికి ప్రేరణ ఏంటి అనంటే, వారు శిలువ వైపు చూచారు. శిలువలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అత్యధికమైన శ్రమను ఆయన ఓర్చుకున్నాడు, అత్యధికమైన శ్రమను భరించాడు. అవమానకరమైన శ్రమను ప్రభు అయిన యేసుక్రీస్తు భరించాడు. చూడండి, ఒక మాట మనం చదువుదామా, సహాయకరము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ ప్రభువును గురించి ఒక మంచి మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో వచనము 3 చదువుదాం. చూడండి, 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు. అంటే మీరు శ్రమ పెట్టబడుతున్నారా, ఇబ్బందుల పాలవుతున్నారా, ఇలాంటి పరిస్థితుల్లో మీరు అలసటపడకుండా, విసగకుండా, నీరు గారిపోకుండా ఉండాలి అనంటే
పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచు. పాపాత్ములైన ప్రజలు ప్రభు అయిన యేసుక్రీస్తును ఎంత ఎక్కువ తిరస్కరించారో చూడండి. తిరస్కారాన్ని మనం ఓర్చుకోలేం, సన్మానాన్ని ఓర్చుకుంటాం. మనము సన్మానాన్ని స్వీకరించినట్టుగా తిరస్కారాన్ని స్వీకరించలేము. యేసుక్రీస్తును చూడండి, ఆయన తిరస్కారాన్ని స్వీకరించాడు. ఆయన వైపు చూస్తే మనము శ్రమలలో నిలబడతాము అన్నాడు. మొదటి కృప ఏంటంటే శ్రమలలో నిలబడ్డారు. మసిదోనియ సంఘాల వారు శ్రమల్లో నిలబడ్డారు. రెండవ మాట మనం ఏం చదువుతున్నామనంటే మరలా మనం కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలో మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చు. రెండవ సంగతి పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. రెండవ సంగతి ఏంటి? వారికి అనుగ్రహించబడిన దేవుని కృప అనంటే వారి స్థితి నిరుపేదలు. వారు ప్రస్తుత స్థితి నిరుపేదలు, అయితే వారి దాతృత్వం బహుగా విస్తరించింది అన్నాడు. వారు నిరుపేదలే కానీ వారి దాతృత్వం బహుగా విస్తరించింది. దాతృత్వంలో వారి యొక్క స్థితి ఏమిటి, వారి స్థాయి ఏంటి అనంటే ఇక్కడ మనం చదువుతున్నాం. ఇది చాలా ఆశ్చర్యకరమైన సంగతి, చాలా ఆశ్చర్యకరమైన సంగతి. 3వ వచనంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు అన్నాడు. దేవుని పిల్లలకు సహాయపడే విషయంలో, పరిశుద్ధులకు సహాయపడే విషయంలో వారే మమ్మల్ని వేడుకొని సహాయపడ్డారు. వారే మమ్మల్ని వేడుకొని తమ సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారు అని పౌలు గారు ఇక్కడ ప్రస్తావించారు. ఈ సంగతి చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఈ సంగతి చదువుతుంటే చాలా ఆశ్చర్యం వేసింది. కారణం ఏంటి అనంటే సహజంగా అక్కరలో ఉన్నవారు అక్కర తీర్చే వారిని బ్రతిమలాడుకుంటారు. అక్కరలో ఉన్నవారు అక్కర తీర్చగలిగిన సామర్థ్యం కలిగిన వారిని బ్రతిమలాడుకుంటారు. అన్న మాకు సహాయపడండి అని అడుగుతారు. కానీ ఇక్కడ మనము రివర్స్ లో మనం చూస్తున్నాం. అదేంటంటే సహాయపడేవారు మా సహాయాన్ని స్వీకరించండి అని వారు వేడుకొన్నారు అన్నాడు. మా సహాయాన్ని స్వీకరించండి, దయతో మా సహాయాన్ని స్వీకరించండి, దయతో ఈ ఈవిని స్వీకరించండి అని వారు బ్రతిమలాడుతున్నారు. మన సంఘాలు ఎంత రివర్స్ లో ఉన్నాయో చూడండి. మాట దగ్గర మనము సంఘాల్లో ఎంత వెనకబడ్డామో, ఎంత తిరుగు ప్రయాణంలో ఉన్నామో మనం గమనిస్తున్నాం. వారు సహాయపడడంలో వారు మమ్మల్ని వేడుకున్నారు, బ్రతిమలాడుకున్నారు, మా సహాయాన్ని స్వీకరించండి అని వారు బ్రతిమలాడుకుంటున్నారు అంటూ పౌలు గారు ఇక్కడ ఏమన్నాడంటే, పౌలు గారు ఇక్కడ ఒక మంచి మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ వచనం చూడండి. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమను తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు అన్నాడు. ఈ మాట మనం గమనిస్తున్నప్పుడు పౌలు గారు 2 విషయాలు ఇక్కడ ప్రస్తావించాడు. మొదట ప్రభువునకు, ఆ తర్వాత మాకు తమను తామే అప్పగించుకున్నారు. మొదట ప్రభువునకు అప్పగించుకున్నారు, ఆ తర్వాత తమను తాము మాకు కూడా అప్పగించుకున్నారు. ఈ మాట చెప్పడంలోని ఆంతర్యం ఏంటి అనంటే ఇలా చెప్తాను నేను. ప్రభువునకు అప్పగించుకోని వారు సహోదరులకు కూడా అప్పగించుకోరు అని దాని అర్థం. ఎవరైతే ప్రభువునకు తమను తాము అప్పగించుకుంటారో వారు తోటి వారి కొరకు కూడా తమను తాము అప్పగించుకుంటారు. ఎవరైతే ప్రభువునకు అప్పగించుకోరో వారు తోటి వారికి కూడా అప్పగించుకోరు. ఈనాడు సంఘాల్లో
ఎందుకు కొరత ఉంది? కారణం ఏంటి అనంటే, సంఘాల్లో కొరత కారణం ఏంటి? సంఘాల్లో ఈనాడు ఆహ్, దేవుని పక్షంగా సంఘాలు చేయవలసినంత పరిచర్య, పరిశుద్ధుల అక్కరలలో పాలు పొందడానికి వెనకాడడానికి కారణం ఏంటి అనంటే, ముందుగా దేవుని ప్రజలైన వారు, సంఘాల వారు ప్రభువునకు అప్పగించుకోవడం అలవాటైతే, ప్రభు ఎలాగ అప్పగించుకున్నాడో ఆ మేరకు మనం కూడా మన తోటి వారి కొరకు అప్పగించుకుంటాం. పౌలు గారు దాన్ని ప్రస్తావించారు. వారు ముందుగా ప్రభువునకు అప్పగించుకున్నారు. ఆ తర్వాత మాకు అప్పగించుకున్నారు అని చెప్పడానికి మధ్యలో ఒక పదాన్ని వాడాడు. అది చాలా ముఖ్యమైన పదం. ఆ పదం ఏంటి అనంటే, దేవుని చిత్తము వలన మాకును అన్నాడు. దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకుని. దేవుని చిత్తం వల్ల మాకును తమను తామే అప్పగించు. అలాగైతే ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందడంలో, సువార్త పనిలో భాగస్వాములైన వారికి మనం సహకారం అందించడంలో మనము గుర్తించలేని సంగతి ఏంటంటే, మనము దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాము అన్న సంగతి గుర్తించలేకపోతున్నాం. మనం చేసేది దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాము అన్నది మనం గుర్తించలేని కారణం చేత మనం సహకరించడం లేదు. వారిని గురించి పౌలు గారు ప్రస్తావించిన మాట మనం పాటలు కూడా రాసుకున్నాం. ఇది మన పాటల పుస్తకంలో కానుకలు పట్టేటప్పుడు వాడుతూ ఉంటాం మనం. మాసిదోనియా సంఘాల వారి దాతృత్వాన్ని గురించి పాటల పుస్తకంలో మనం పాట రూపంలో పాడుకుంటాం. వారు నిరుపేదలైన వారు వారి తమ సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారు. ప్రియమైన వారిలారా, ఈ మాట మనం చదువుతున్నప్పుడు మనము ధనవంతులమైన మన సామర్థ్యం మేరకు ఇవ్వడం లేదు. కొడుదాతృత్వ మాసిదోనియాలో వాడినాయన మరేదాసు కడుదాతృ కానుకల పాత్ర కరములు తాకంగా కలువారి ప్రేమాను కొలవేసి నీవు కడు ప్రేమనొలకించు పెదవులనే కాక కనపరతుము నీ ప్రేమ కానుక రూపమున కనుపరతుము నీ ప్రేమ కానుక రూపమున కలవారు వీరు నిరుపేదలు ఇత్తురు కరువులో ఇచ్చినది సారే పత స్త్రీయే కాసులనిచ్చినది కడుబీద కాదా కడుదాతృత్వము కలదు మాసిదోనియలో కడుదాతృత్వము కలదు మాసిదోనియలో. పాట మనకు పాడుకోవడానికి ఉపయోగపడుతుంది. కడు దాతృత్వము కలిగిన మాసిదోనియా సంఘాల వారి కృపణ గురించి మనం పాడుకుంటున్నాం, కానీ నిరుపేదలు ఇచ్చారు అని పేదలలో ఇచ్చిన వారిని మనం జ్ఞాపకంలో తెచ్చుకుంటున్నాం. సారేపతి విధవరాలు ఇచ్చిందని జ్ఞాపకం తెచ్చుకున్నాము. మాసిదోనియా సంఘాల వారు ఇచ్చారని మనం జ్ఞాపకం తెచ్చుకున్నాము, కానీ మనం మాత్రం ఇవ్వడం లేదు. అందుకే ఆ పాటలో రచయిత, బహుశా శ్యాంబాబు గారు అనుకుంటాను ఆ పాట రాసింది, ఆయన మంచి మాట ప్రస్తావించాడు. కానుకల పాత్ర కరమును తాకంగా కలువరి ప్రేమను ఒకసారి కొలవేయి అన్నాడు. కలువరి ప్రేమను మనము చూసినప్పుడు మనము ఎంత ఇవ్వాలో, ఎంత దాతృత్వంతో ఉండాలో మనకు అర్థం అవుతుంది అని రచయిత ఈ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని రాశాడు. నిరుపేదలైన మాసిదోనియా సంఘాల వారు కలిగి ఉన్న దాతృత్వము ధనికులైన సోదరులు, విస్తారమైన ధనాన్ని సమకూరుస్తున్న సోదరులు సంఘాల్లో కలిగి లేకపోవడం చాలా విచారకరం. దాని అర్థం ఏంటి అనంటే, వారికి దేవుని కృప అర్థం కాలేదని. మనల్ని రక్షించిన మన ప్రభువు యొక్క కృప
రక్షణార్థమైన కృప కూడా వారికి అర్థం కాలేదు అని దాని సారాంశం. అంటే మన ఆరాధన, మనము సిలువను గురించి ధ్యానం చేయడము అది వ్యర్థమైపోతుంది, మనం శక్తిహీనులుగా కనబడుతుంది. సిలువను గురించిన వార్త నిజంగా మనకు అర్థమైతే మనము దాతృత్వంలో మాసిదోనియా సంఘాలను పోలి ఉంటాము. ఈ సంగతి మాసిదోనియా సంఘాల వారిని ఎందుకు ఆయన జ్ఞాపకం చేశాడంటే, కొరింథీ సంఘస్థులు అలాగు లేరు. కొరింథీలో ఉన్న సంఘస్థులు అలాగు లేరు. వారి గురించి పౌలు గారు ఇక్కడ ఒక మాట ప్రస్తావించాడు చూడండి. మరలా మనము కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో నుండి 9-10 వచనాలు ఇలా చదువుదాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను అన్నాడు. ఈ సంగతి నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే దాని అర్థం, దాని కారణం ఏంటి అని అంటే ఇప్పుడు ఇలా అన్నాడు. సంవత్సరము కిందటనే ఈ కార్యము చేయుట ఎందేగాక చేయ తలపెట్టుట ఎందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలా కలిగనో అలాగే కలిమి కొలదియు సంపూర్తి అగునట్లు మీరు ఈ కార్యము ఇప్పుడు నెరవేర్చుడి అన్నాడు. సంవత్సరం క్రితం అని ఆయన ప్రస్తావించాడు. సంవత్సరం క్రితం మీరు ఒక పని చేయడానికి సిద్ధపడ్డారు, అయితే ఇప్పటికి కూడా పూర్తి చేయలేదు అన్నాడు. సంవత్సరం క్రితం మీరు ఒక పని అనుకున్నారు, ఒక పని చేస్తామన్నారు, అది ఇప్పటికి కూడా పూర్తి చేయలేదు. 11వ వచనంలో మాట అన్నాడు, మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఈ కార్యము ఇప్పుడు నెరవేర్చుడి అన్నాడు. అంటే సంవత్సరం నుంచి ఇంతవరకు మీరు చేయాలి అనుకున్న కార్యాన్ని చేయలేదు అని దాని అర్థం. మీరు ఇస్తానన్నది ఇవ్వలేదు అని అర్థం. మీరు చేయాలన్నది చేయలేదు, ఇస్తానన్నది ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు చేయలేదు అనంటే మీకు దేవుని కృప అర్థం కాలేదు. మాసిదోనియా సంఘాల వాళ్ళని చూడండి, వారు నిరుపేదలైన బ్రతిమలాడుకొని వేడుకొని మమ్మల్ని బ్రతిమలాడుతూ వారి పనిలో వారు భాగస్వాములు అవుతున్నారు. అలాగైతే ప్రియమైన వాళ్ళారా, దాతృత్వం మనకు అర్థం కావాలి అనంటే సిలువ మనకు అర్థం కావాలి. సిలువ మనకు అర్థం కాకపోతే దాతృత్వం మనకు అర్థం కాదు. మనము ప్రతి ప్రబోధనమందు సిలువను జ్ఞాపకం చేసుకొని మనము ఆయన ఆరాధిస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ అది మన హృదయాంతరాల్లోనికి పోలేదు అని దాని అర్థం. హృదయాంతరాల్లోకి పోయిన వారు సిలువ సత్యము గ్రహించిన వారు, సిలువ సత్యం అర్థమైన వారు దాతృత్వంలో పిసనారితనంతో ఉండరు. ఈ మాట మనం గమనిద్దాం. భూలోకంలో దేవుని సంపదను దుర్వినియోగం చేయరు. దేవుడు అనుగ్రహించిన దేవుని సంఘాల్లో పోగు చేయబడిన దేవుని సొమ్మును బ్యాంకుల్లో నిలవబెట్టరు. దాన్ని దేవుని పని కొరకు వాడతారు, విస్తారంగా వాడతారు. ఇక్కడ కొరింథీ మాసిదోనియా సంఘాల వారు ఎలాగైతే ప్రభువునకు మాకు అప్పగించుకున్నారు అని పౌలు గారు అన్నట్టుగా, మమ్మల్ని వారు ఎలాగ వేడుకున్నారు అన్నట్టుగా బ్రతిమలాడి ఇచ్చి పంపిస్తారు. బాబు మీకు దండం పెడతాం బాబు, ఇది తీసుకెళ్ళండి అంటారు. సిలువను గురించిన సంగతి అర్థమైతే, కలువరి ప్రేమ అర్థమైతే మనం అలాగ కొనసాగలము. కలువరి ప్రేమ అర్థం కాకపోతే మనమంతా ఈలోక సంబంధుల వలె ఈలోక సంబంధమైన ఆలోచనలతోనే మనం జీవిస్తాం. ఈలోక సంబంధమైన ఆలోచనలతో, ఈలోక సంబంధమైన మనసుతో దేవుడు మనకు అనుగ్రహించిన సామర్థ్యాన్ని దుర్వినియోగం చేసుకుంటూ పాటలేమో పరలోకాన్ని గురించి పాడుతూ చేతలేమో భూలోకంలో చేస్తూ ఉంటాం. మన పౌరస్థితి పరలోకమందు ఉంది అని మనం పాడుకుంటూ, మనం చెప్పుకుంటూ, మన వాస్తవ స్థితి ఎలా ఉంటుందనంటే భూ సంబంధమైన మనసుతో మనము
భూలోకంలోనే సమకూర్చుకుంటూ సాగుతూ ఉంటాము. కొరింథీ స్థానిక సంఘస్థులు సంవత్సరము ఆలస్యం చేశారు. పౌలు గారు వారికి ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సంవత్సరం క్రితం మీరు ఇలా చేయాలనుకున్నారు, ఎప్పటికైనా సంపూర్తి చేయండి అన్నాడు. ఇప్పటికైనా సంపూర్తి చేయండి. ఇందులో పౌలు గారు మరొక వెసులుబాటు ఇచ్చాడు. అదేంటంటే, మీరు శక్తికి మించి ఇవ్వద్దు. 12వ వచనంలో అన్నాడు కదా, మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమా. శక్తికి మించి చేయొద్దు. మీ శక్తి ఎంతో అంత చేయండి. మీ సామర్థ్యం ఎంతో అంత చేయండి. దానికి లేఖనం కూడా ఆయన ప్రస్తావించాడు. లేఖనం కూడా ఏం ప్రస్తావించాడు అంటే, హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలలేదు, తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. మన్నాను వారు సమకూర్చుకున్నప్పుడు కొందరు దురాశతో ఎక్కువ కూర్చుకున్నారు. అర్థం కాలేదు. మోషే వారికి ముందుగానే ఆజ్ఞాపించాడు, మీరు మీ కుటుంబాల లెక్క చొప్పున ఎంతవరకో ఏ రోజు ఆ రోజే అన్నాడు. కానీ కొందరు దురాశతో ఎక్కువ సమకూర్చుకున్నారు, దాచిపెట్టింది పాచిపోయింది. మనం ఎరుగుది మీ సంగతి. మన్నాను వారు దాచిపెట్టుకోగా పాచిపోయింది, కంపు కొట్టింది. మరుసటి దినాన ఫ్రెష్గా ఇస్తాను నేనని దేవుడు వాగ్దానాన్ని వారు త్రోసివేసి వారు సమకూర్చుకోగా అది కంపు కొట్టింది. పౌలు గారు దాన్నే ఇక్కడ ప్రస్తావించాడు. హెచ్చుగా కూర్చున్న వారికి ఏమి లేదు, హెచ్చుగా కూర్చున్న వారికి ఏం మిగలలేదు, తక్కువ కూర్చుకున్న వారికి కూడా తక్కువ కాలేదన్న. అంటే దాని అర్థం ఏంటంటే, మనము దాచిపెట్టిన దాని ద్వారా ఏం ప్రయోజనం లేదు. దాచిపెట్టిన మన్నా కుళ్ళిపోయినట్టుగా, దాచిపెట్టిన మన్నా పాచిపోయినట్టుగా దేవుడు మనకు అనుగ్రహించిన సామర్థ్యాన్ని దాచిపెడితే అది కూడా కుళ్ళిపోతుంది. అది కూడా కుళ్ళిపోతుంది. మనం రైతులను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. రైతులు తాము పండించిన పంట తమ దగ్గర అట్టిపెట్టుకోరు. రైతులు తాము పండించిన పంటను రైతులు తమ దగ్గర అట్టిపెట్టుకోరు. రైతులు తమ దగ్గరే దాచిపెట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి? పంట పాడవుతుంది, అంతే. పురుగు పడుతుంది. పంట పాడవుతుంది, ఎవరికి ఉపయోగం ఉండదు. మనం ఎంతో మన వాడకం ఎంతో అంతవరకు మనకు అవసరము, మిగిలింది బయటికి అమ్మేస్తారు. వారు ఖర్చు పెట్టి పండిస్తారు కాబట్టి అమ్మేస్తారు. ప్రభు పిల్లలుగా మనకు అనుగ్రహించబడిన సామర్థ్యాన్ని కూడా మనం అదే మేరలో అదే వరుసలో మనము దాచిపెట్టిన దాని ద్వారా మనకే నష్టం. అందుకే చాలా సంఘాల్లో దేవుని సామర్థ్యాన్ని, దేవుని సొమ్మును, సామర్థ్యం అంటే రెండు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడిచ్చిన ఆత్మవరాలను దాచిపెట్టిన వారి ద్వారా కుళ్ళు కంపు వస్తుంది. దేవుడిచ్చిన సొమ్మును దాచిపెట్టిన సంఘాల్లో కూడా కుళ్ళు కంపే వస్తుంది. చూడండి, ఎక్కడా సంతోషము, సమాధానం లేదు. సామర్థ్యాన్ని దాచిపెట్టిన వారి ద్వారా సంతోషము, సమాధానం లేదు. దేవుని సొమ్మును దాచిపెట్టిన వారి ద్వారా కూడా సంతోషము, సమాధానం లేదు. ఆ సంఘాల్లో ఇంటర్నల్ గా లోపల అనేక గొడవలు మనకు కనబడుతున్నాయి. దానికి కారణం ఏంటంటే సొమ్మే కారణం. ఎందుకనంటే మనకు దేవుని కృప అర్థం కాక, శిలువ సందేశం మనకు అర్థం కాక, దేవుని కృపను నిరర్ధకం చేసి దాచిపెట్టి, ఆనాడు వారు మన్నాను వారు దాచిపెట్టి అది కుళ్ళిపోవడానికి కారణమైనట్టుగా ఈనాడు సంఘాలు కుళ్ళిపోవడానికి కారణమవుతున్నాం. సంఘాల్లో దుర్వాసన రావడానికి మనం కారణం అవుతున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకుందాము. ఈ మాటను మనము పాటించే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఎల్లప్పుడూ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడైన యెహోవా మాట్లాడినట్టు వారికి పొద్దుగోకేసరికి పాతలో ఏముండకూడదు. ప్రొద్దుపోయేసరికి పాత్రలు ఏముండకూడదు, ఎంటీ పాత్రలు ఉండాలి. మళ్ళీ ఉదయాన్నే ఫ్రెష్గా వారు గుడారాల్లో నుంచి బయటికి రాగానే ఆకాశం నుండి మన్నా కురిచి కనబడుతుంది. అది ఎలా ఉంటుంది అనంటే, అది
తేనెతో కలిపిన అపూపం వలె అత్యంత మధురంగా ఉంది. ఫ్రెష్, ఉదయాన్నే అలాగూ కనబడుతుంది. ఒకవేళ వాళ్ళు దాచిపెట్టింది ఏమైందనంటే అది పాడైపోయింది. తింటే ఏమవుతుంది చెప్పండి? పాడైపోయింది తింటే వారి ఆరోగ్యం పాడవుతుంది. అసలు తినగలరా అంటే తినలేరు. పాడైపోయిన దాన్ని మనం వాడగలమా అంటే వాడలేం. ఇప్పుడు చూడండి, మనము దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు వాడడం, దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఖర్చు చేయడం, దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు పని చేయడం, అది చాలా అవసరం. అందుకే ఒక సోదరుడు ఒక మంచి పాట రాశాడు. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను. ఆ పాట మనం చదువుతున్నప్పుడు హృదయాంతర్యములోనే కృంగిన సమయంలో పాట మనం గమనిస్తున్నప్పుడు ఆయన కళ్ళున్నప్పుడు చదవలేదు, కాళ్ళున్నప్పుడు పని చేయలేదు, చేతులలో శక్తి ఉన్నప్పుడు, దేహంలో శక్తి ఉన్నప్పుడు ప్రభు పనికి ముందుకెళ్ళలేదు, జేబులో డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వలేదు. అంతా పోయిన తర్వాత ఇయ్యాలనుకున్నాను, చేయాలనుకున్నాను అన్నాడు. అంతా పోయినాక ఏం చేస్తాం? అంతా పోయిన తర్వాత ఏం చేద్దాం? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పౌలు గారు ఇక్కడ మనకు జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే, ప్రభువు మనకు ఎందుకు సామర్థ్యం ఇచ్చాడు? ప్రభువు మనకు ఎందుకు సామర్థ్యం ఇచ్చాడు అని అంటే, ఎదుటివారి క్షేమం కొరకే. యేసు ప్రభువును చూడండి. అందుకే ఆయన మన దృష్టికి మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఎందుకు తెస్తున్నాడంటే, యేసుక్రీస్తును చూడండి, యేసుక్రీస్తు ప్రభువు కృపను చూడండి, ఆయన శిలువను చూడండి. దేవునితో ఉన్నవాడు, దైవ సమానుడు, పరలోకంలో ఉన్నవాడు, దూతగణముల మధ్య ఉన్నవాడు, శిలువ మరణం పొందేంతగా ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన కృపను చూడండి ఒకసారి. ఎందుకు వచ్చాడు అని అంటే మన క్షేమం కోసం వచ్చాడు. అంటే మన సామర్థ్యము ఎదుటివారి క్షేమానికి ఉపయోగపడాలి. మన సామర్థ్యము ఎదుటివారి క్షేమానికి ఉపయోగపడాలి. మన సామర్థ్యము ఎదుటి ఉన్న సంఘాల క్షేమం కొరకు ఉపయోగపడాలి. మన సామర్థ్యము లోకంలో రక్షణ పొందని వారి రక్షణ కొరకు ఉపయోగపడాలి. అది ఎక్కడ నిలవ ఉండకూడదు. ప్రభువు అనుగ్రహించిన వరాలు నిలవ ఉండకూడదు. ప్రభు అనుగ్రహించిన సొమ్ము నిలవ ఉండకూడదు. అది వాడబడుతూనే ఉండాలి. అది ఎంత వాడితే అంత మేలు. అది ఎంత వాడితే అంత మేలు. చాకులు ఎంత వాడితే ఎంత పదునెక్కుతాయో, వాడకుండా ఏ వస్తువును మనం పక్కన పడేసినా ఏమవుతుంది చెప్పండి? మనందరం ఎరిగిన జీవిత సత్యం ఇది. మనం వాడుకునే వస్తువులను వాడకుండా పక్కన పడేస్తే పాడవుతాయి. వాడకుండా పక్కన పడేస్తే పాడవుతాయి. వాడకుండా ఏ వస్తువును పక్కన పడేసినా పాడవుతాయి. మన దగ్గర ఉన్న 2 వీలరు ఒక వారం రోజులు తీయకుండా పక్కన పెడితే వారం రోజుల తర్వాత దాన్ని స్టార్ట్ చేయబోతే మొరాయిస్తుంది కొంచెం. ఎందుకంటే వాడలేదు కాబట్టి బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది, ఫ్యూయల్ ఫ్లోయింగ్లో తేడా వస్తుంది. ఈ జ్ఞానం కలిగిన మనము ఎలాగూ దేవుని సామర్థ్యాలు దాచిపెడుతున్నాం, ఎలాగూ దేవుడు మనకిచ్చిన సొమ్మును మనము సంఘాల్లో నిలవబెట్టి, బ్యాంకుల్లో నిలవబెట్టి, భూలోకంలో కావలసినంత ఆస్తులు సమకూర్చి, భూమి మీద మనం విస్తారమైన ఆస్తిని సమకూర్చి దేవుని సామర్థ్యాన్ని ఎలాగో దొంగిలిస్తున్నాం, ఎలాగో దుర్వినియోగం చేస్తున్నాం అర్థం చేసుకున్నామో, ఇది మనకు అర్థం కాకుండా మన మందిరాల్లోకి వెళ్ళి దేవా నీవు దిగి వచ్చావంటే మనకేం అర్థం కాలేదు. అది అర్థం కాని ఆరాధన, వ్యర్థమైన ఆరాధన అవుతుంది. ఈ ఆరాధన అర్థం కాలేదు, ఇది వ్యర్థమైపోతుంది. అర్థం కాకుండా చేసేది ఏదైనా వ్యర్థమే కదండి. మనం ఏదైనా ఒకటి అర్థం చేసుకుంటేనే దాన్ని మనం సమర్థవంతంగా ఉపయోగించుకోగలము. అది మనకు అర్థం కాకపోతే మనకు సామర్థ్యంగా ఉపయోగించుకోవడం ఎన్నటికీ సాధ్యం కాదు. మా ఇంట్లో ఒక టీవీ ఉంది. ఈ మధ్య మా దగ్గరికి కంప్యూటర్ జ్ఞానం బాగా కలిగిన ఒక ఆయన వచ్చాడు. ఆయన చూసి అన్నాడు, ఆ టీవీకి వైపు అట్లాగే చూసి, అన్న దీన్ని కంప్యూటర్ లాగా వాడుకోవచ్చు అన్నాడు. టీవీని కంప్యూటర్ లాగా ఎట్లా వాడతారా అంటే, ఏం లేదన్న ఒక చిన్న పరికరం తీసి దాన్ని బిగించేస్తే మీ టీవీ కాస్త కంప్యూటర్ అయిపోతుంది అన్న. తనకున్న సామర్థ్యాన్ని ఆయన వాడడం ద్వారా, తనకున్న సామర్థ్యాన్ని వాడడం ద్వారా మనం సాధారణంగా టీవీ అనుకునేది కంప్యూటర్గా మారుతుంది. అంటే దేవుడు మనకు అనుగ్రహించిన సామర్థ్యాన్ని మనం ఎంత ఎక్కువ వాడితే
మనం అంత సమర్థవంతమైన పనిని మనం చేయగలం, లేకపోతే పనికి మనమే ఆటంకం అవుతాం. ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచించేద్దాము. దేవుని కృప మనకు అర్థమైందా? సెలవులో ప్రభు అయిన యేసుక్రీస్తు దీనత్వం మనకు అర్థమైందా? అర్థమైతే మనం అర్థమైనట్టుగా మన యాత్ర సాగుతూ ఉంటుంది. పౌలు గారు అన్నాడు, మీరు ఈ కృపలో వృద్ధి పొందాలి. విశ్వాసంలో వృద్ధి పొందుతున్నారు, ఉపదేశంలో వృద్ధి పొందుతున్నారు, జ్ఞానంలో వృద్ధి పొందుతున్నారు, కానీ మీరు దాతృత్వం అనే కృపలో వృద్ధి పొందట్లేదు అన్నాడు ఆయన. దాతృత్వం అనే కృపలో వృద్ధి పొందట్లేదు, ఇంకా పిసినారులుగానే ఉన్నారు అన్నాడు. ఒకవేళ ఆ కోవలోకి మనం కూడా వస్తామేమో, మనల్ని మనమే పరిశీలన చేసుకుందాము, నూతన పరచబడదాం. ప్రభువు మనకు అట్టి కృప అనుగ్రహించినాడు. ప్రార్థన చేసి, మహిమగల తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మా ముందుంచిన తలంపులను దీవించండి, వాక్యమందు మమ్మల్ని స్థిరపరచండి. పాల్గొన్న వారిని మీ దేవునికర హస్తాలకు అప్పగిస్తాం. యేసు ప్రభువు నామంలో స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. థ్యాంక్ యూ ప్రియులారా, అండి. మనము చక్కని మాటలు విన్నాం, దేవుని మాటలు. మాసిదోనియా వాళ్ళ గురించి, నిరుపేదల వాళ్ళు అయినప్పటికీ వాళ్ళ దాతృత్వం బహుగా విస్తరించింది. అదే సమయంలో మరి దేవుని యొక్క కృప మనకెంతో గొప్పది. అది అన్న చాలా వివరించాడు. మరి అన్నకు వందనాలు తెలియజేసుకుంటూ, మరి ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి దేవదాన అంకుల్ గారు మరి ప్రార్థన చేస్తారు. ముగించుకుందాము. నా దేవదానం అంకుల్ గారు ప్రార్థన చేస్తారు. చాలా వందనాలు అన్న. వందనాలు. పేరు వచ్చిన దైవజనులకు, వాక్యం అందించిన అన్నకు, మరి చేస్తున్న బన్నబాస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. అందరికి కూడా వందనాలు. అన్న చెప్తుండగా 2 మెలకువలు నాకు కనపడ్డాయి. నా దగ్గర 2 వీలర్ ఉండి కూడా 10 రోజుల నుండి స్టార్ట్ చేయాల. అది వాడకపోతే బ్యాటరీ డౌన్ అవుతుంది. అలాగే మన స్థితి కూడా. ఇంకోటి 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ అని ఉంది. దీని సంగతి నాకు అర్థం కాదు. అర్థం కానిది వ్యర్థం అని చెప్పారు. అలాగనే మన జీవితాల్లో అర్థం కాని ఆరాధన, అర్థం కాని సామర్థ్యం, ఇవన్నీ ఉండటం వల్ల మన జీవితాల్లో కూడా నష్టపోతాం. ఓకే, చాలా థ్యాంక్స్ అన్న. చిన్న ప్రార్థన. ప్రేమామయుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహోన్నతుడా, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో మమ్మల్ని ప్రేమించి మీ దాసుని ద్వారా ఆరాధనలోను, వాక్య సందేశములోను మీ దాసుని చక్కగా వాడుకొని బలమైన మీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. నిజమే నాయన, మీరు ధనవంతుల ఇంటి కూడా దరిద్రులమైన మమ్మను ధనవంతులుగా చేయవాలని మీరు ఇష్టపడి, మీరు ప్రభా తండ్రి దరిద్ర రూపంలో ఈ లోకానికి వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. మా కొరకు మమ్మల్ని హెచ్చించాలని, మమ్మల్ని బలపరచాలని, అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెట్టాలని మీరు ఇష్టపడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ తర్వాత సిలువను కూర్చిన వార్త నశించు వారికి వెరితనముగాని రక్షించబడుతున్న మాకు దేవుని శక్తిని జ్ఞాపకం చేశారు. మీకు స్తోత్రాలు నాయన. మేము కేవలము ప్రకటించు వారమే కాకుండా ఆ సిలువలోని శక్తి సామర్థ్యాన్ని మేము గుర్తించి ప్రభా తండ్రి, మేము మీ వాక్యానుసారంగా మా జీవితాల్లో ఉన్నట్టుగా మాస్దోనే వారు ఎలాగైతే నిరుపేదలైనప్పటికీ వారు చేసిన కార్యాలు గొప్పగా కనపడ్డాయి. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన. బలహీనమైన మమ్మను బలవంతులుగా చేయటానికి మీరు ఇష్టపడి మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకొని వ్యక్తులుగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా
మీరు ప్రభు తండ్రి ఆ ఉన్నత స్థానం నుండి దిగి వచ్చి మా నిమిత్తం ఆ శిలువలో మరణించిన విధానాన్ని బట్టి వందనాలు. మరి ప్రభు తండ్రి మీరింతగా శ్రమపడి మమ్మల్ని సంతోష పెట్టాలని మీరు ఇష్టపడి ఆ గొప్ప త్యాగం చేశారు. అందరు బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితాల్లో కూడా మీ కృప పొందే మేము శ్రమల్లో ప్రభు సంతోషిస్తూ ఈ పరీక్షలు మాకు ప్రమోషన్గా ఎంచి మీ చిత్తానుసారంగా జీవించుటకు అర్ధసహితమైన జీవితం వాక్యమును అర్థం చేసుకొని మీ చిత్తానుసారంగా జీవించుటకు కృప చూపండి ఆయన. మమ్మను ప్రభు మీరు బలపరచు నిమిత్తం అనేక మరి శ్రమల గుండా వెళ్ళారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మరి విశేషంగా మాసిదోనియ సంఘములో ఉన్న మరి నిరుపేదలైన విశ్వాసుల గురించి చక్కగా మీరు వివరించిన విధానాన్ని బట్టి వందనాలు. మా జీవితాల్లో కూడా మొట్టమొదట మేము ప్రభువుకు అప్పగించుకున్న వారమై ఆ తదుపరి మా తోటి దేవుని పిల్లలకు కూడా మేము మాదిరిగా ఉండి మమ్మల్ని మేము అప్పగించుకొని మీ చిత్తం వలన ఇతర కొరకు మేలు చేసే వరంగా ఉన్నట్లు చేయండి. చేయగలిగినది సమయంలోనే చేయటానికి సిద్ధ మనసు కలిగి ప్రభు తండ్రి శిలువ మరము నెరి ప్రభు తండ్రి మేము చక్కగా పనిచేయటకు కృప చూపండి. అన్ని విషయాల్లో మీ యొక్క తోడు మాతో ఉంచండి. మేము పొందమని ప్రార్థిస్తున్నాం. మేము మా శక్తి కొలది మా కలిమి కొలది మీ కొరకైన కార్యములు చేయటానికి మమ్మల్ని బలపరచండి. నిజంగా మేము మాటలు కాదు కానీ కార్యరూపములు మేము చేయటానికి మమ్మల్ని బలపరచండి ఆయన. నిజమే తండ్రి, మా పౌరస్థితి పరలోకమని చెప్పుకుంటూ భూ సంబంధమైన మనసు కలిగి పిసినారి తనము కలిగిన వారంగా ఉండకుండా దాతృత్వం కలిగి మరి మీ సన్నిధిలో చక్కగా జీవించడానికి చూపండి ఆయన. మాకున్నది వారి ప్రభాతాన్ని మీ కొరకై హెచ్చించినట్టు బలపరచమని ప్రతిపరచు. ఈ మాటలన్నీ ఈ ఉదయకాలమున మీ దాసుని ద్వారా మా జ్ఞాపకం చేశారు. మీకు వందనాలు. మీ దాసుని పరిచర్యను మీ దాసుని కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అధ్యక్షత వహించిన దాసుని బట్టి వందనాలు. దీవించండి వారిని, వారి కుటుంబాన్ని, వారి పనులను కూడా దీవించమని ప్రార్థన చేస్తుంది. అలాగే ప్రభా భారముతో బాధ్యతతో మరి జూమ్ నడిపిస్తున్న బర్నబాస్ అన్న గారిని వారి కుటుంబం బట్టి వారి పరిచయం బట్టి కూడా వందనాలు. మరి చేరి వచ్చిన ప్రతి కుటుంబం, ప్రతి మీ దాసుని, ప్రతి పరిశుద్ధుని, ప్రతి సహోదర సహోదరి దీవించి మహిమ పొందమని అల్పున్న నన్ను కూడా మీ కృపలో మీరొచ్చు పర్యంతం మరణ పర్యంతం మేమందరము మీ కృపలో నిలిచిన వారమే మీ కొరకే జీవింపబడినట్లు కృప చూపండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం స్తోత్రం చెల్లించి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 మీ అందరికీ వందనాలు. వందనాలు. ప్రకటనలు చేస్తారు. కొత్త దైవజనులకు వందనాలు చెప్పుకొని ముందుకు సాగుతారు.